రెడ్ న్యూస్ పోక్సో కేసులో కీలక ట్విస్ట్. ఎట్టకేలకు బండి భగీరథను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భగీరథను పోలీసులే పట్టుకున్నారా లేక కుమారుణ్ణి బండి సంజయ్ అప్పగించారా? 10 టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. పోక్సో కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎట్టకేలకు బండి భగీరథను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భగీరథను పోలీసులే పట్టుకున్నారా లేక కుమారుణ్ణి బండి సంజయ్ అప్పగించారా? 10 టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పై. పోక్సో కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎట్టకేలకు బండి భగీరథను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, బలరాం గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కానీ తెలంగాణలో కానీ తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం ఈ బండి భగీరథ్, బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు. అయితే ఈ కేసు నమోదైన తర్వాత దాదాపు ఎక్కడైనా ప్రతి కేసులో 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చూపించాల్సి ఉంటుంది, అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే దాదాపు 10 రోజులైనా కూడా భగీరథ్ ఎక్కడున్నాడు తెలంగాణ పోలీసులకు దొరకలేదు, ఆచూకీ దొరకలేదు. వాళ్ళు 5-6 బృందాలుగా ఏర్పడ్డాం, గాలిస్తున్నాం, గాలింపు చర్యలు చేపడతాం అని చెప్తూ వచ్చారు. అయినా ఇప్పటివరకు దొరకలేదు. అయితే ఈ రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ స్వయంగా వెళ్ళాడు. 2 న్యాయవాదులతో కలిసి వెళ్ళాడు. అది కూడా బండి సంజయ్ సూచన మేరకు. ఇప్పటి వరకు బెయిల్ వస్తుంది అనే ఒక ఆశతో బండి భగీరథ్ ని పోలీసులకు అప్పగించలేనట్లు బండి సంజయ్ స్వయంగా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తానే తన కుమారుణ్ణి పోలీస్ స్టేషన్ కి పంపించాను, పోలీసులకు అప్పగించానని కూడా బండి సంజయ్ ప్రెస్ నోట్ లో ప్రకటించారు. అయితే పోలీసులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక కేంద్ర మంత్రి తన కొడుకుని, మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం, ఆయన అడ్వకేట్లతో కలిసి ఆయన నివాసం నుంచి వెళ్తున్న దృశ్యాలు మనకు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. వాళ్ళంతా బండి సంజయ్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా అడ్వకేట్లు కూడా అందులో ఉన్నారు ఆ ఫ్రేమ్ లో. ఆయన స్వయంగా అడ్వకేట్లతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆయన్నే, అంటే బండి సంజయ్ ఇచ్చిన సూచన మేరకు, బండి సంజయ్ ఆదేశాల మేరకు తన కుమారుణ్ణి వెళ్లి లొంగిపోవాల్సిందిగా చెప్పడంతో ఆయన నేరుగా వెళ్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే లొంగిపోయిన అంశాన్ని అలా పత్రికా ప్రకటన కానీ బండి సంజయ్ ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మీడియాకు కూడా అదే సమాచారం అందింది. మీడియా అంతా కవర్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సైబరాబాద్ సిపి రమేష్ రంగంలోకి దిగారు. తాము అప్పా జంక్షన్ వద్ద బండి భగీరథ్ను అదుపులోకి తీసుకుందామని ఆయన ప్రకటించారు. ఆయన ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకు ఇంట్రెస్టింగ్ గా మారుతుందంటే, ఒక కేంద్ర మంత్రి స్వయంగా తన కుమారుణ్ణి పోలీసులకు అప్పగిస్తే పోలీసులు మాత్రం తాము అరెస్ట్ చేశామని చెప్పుకోవడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దానికి ప్రధాన కారణంగా మనకు అందుతున్న సమాచారం కానీ తెలుస్తున్న అంశం కానీ ఏంటంటే, 10 రోజుల నుంచి 5-6 బృందాలను పెట్టి గాలిస్తున్నామని పత్రికా ప్రకటన రిలీజ్ చేసిన పోలీసులు తాము పట్టుకోలేదు, ఆయన వచ్చి లొంగిపోతే తప్ప తమకు దొరకలేదు అంటే అది పోలీసు వ్యవస్థకి, పోలీసులకి, కొంత తెలంగాణ పోలీసులకి ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో తాము అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ స్వయంగా ప్రకటించుకున్నట్లు మనకు అర్థమవుతుంది. కానీ స్వయంగా బండి సంజయ్ సూచన మేరకు ఆయన కుమారుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారు. ఆ విజువల్సే మనం స్క్రీన్ పై చూపిస్తున్నాం. ఆయన నివాసం నుంచే ఆయన వెళ్లిపోయారు. ఆయనకు సంబంధించిన బంధువుల నివాసం అది. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నారు. కాసేపట్లో ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ చేసిన ప్రకటనను ఖండిస్తూ సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి ప్రకటన చేయడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే తాము పట్టుకున్నామని చెప్పుకుంటే తప్ప పరువు ఉండదు, పరువు దక్కదనే ఆలోచనతోనే పోలీసులు ఇలాంటి ప్రకటన రిలీజ్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. దానిపై ఇంకా క్లారిటీ ముందు రావాల్సింది. పోలీసులు ఏం చెప్తారనేది చూడాలి. ఎందుకంటే స్వయంగా బండి సంజయ్ ప్రకటన రిలీజ్ చేశారు. తానే తన కుమారుణ్ణి పోలీసులకు అప్పగించాను, తన అడ్వకేట్లతో కలిసి ఆయన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి
లొంగిపోయారు, విచారణకు హాజరయ్యారు, పోలీసులకు సమాచారం అందించేందుకు వెళ్లారు అని బండి సంజయ్ స్వయంగా చెప్పిన తర్వాత కొద్దిసేపటికి సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆధారాలు చూపించాలనే ఉద్దేశంతో బెయిల్ వస్తుందనే ఆలోచనతోనే ఇన్ని రోజులు ఆగాము, బండి భగీరథ్ లొంగిపోలేదు పోలీసులకి, అంతే తప్పితే న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉన్నట్టు కూడా గతంలో కూడా చెప్పారు. తన కుమారుడు తప్పు చేస్తే దేనికైనా సిద్ధమని సంజయ్ ప్రకటించారు. ఇప్పుడు కూడా తన కుమారుడు తప్పు చేయలేదంటున్నాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. కానీ తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం, అందుకే పోలీసు విచారణకు తానే వెళ్ళాడు బండి భగీరథ్ అనేది బండి సంజయ్ వెర్షన్ గా మనకు కనిపిస్తుంది. పోలీసులు మాత్రం మరో వెర్షన్, తాము వీరోచితంగా పోరాడి బండి భగీరథ్ ను పట్టుకున్నాం అనే రకంగా అప్పా జంక్షన్ లో పట్టుకున్నాం, చెకింగ్ చేస్తూ పట్టుకున్నాం అంటూ పోలీసులు ప్రకటన రిలీజ్ చేయడం మాత్రం ఇప్పుడు కాస్త కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా మొత్తానికి గత 10 రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఈ పాక్సో కేసు వివాదం మాత్రం సమస్యనట్లే చూడాలి. ఇప్పుడు బండి భగీరథ్ విచారణలో ఏం జరగబోతుంది, బండి సంజయ్ తరఫు అడ్వకేట్ చెప్తున్నట్లు వాళ్ళకు ఒకటే ఒక వెర్షన్ ఇప్పుడు ఉంది. దీని నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి మేజర్ అని బలంగా నమ్ముతున్నారు నిరంజన్ రెడ్డి. బండి భగీరథ్ తరఫు అడ్వకేట్ ఆయన నిన్న వాదనలు కూడా మొన్న కూడా వినిపించారు. అమ్మాయి మేజర్ అని నిరూపించే సాక్ష్యాలు సేకరించే పనిలో బండి భగీరథ్ అడ్వకేట్స్ న్యాయ నిపుణులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది. మెజిస్ట్రేట్ ఖచ్చితంగా ఆయనకు ఈ పాక్సో కేసులో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి, బెయిల్ వచ్చే సెక్షన్ కూడా కాదు కాబట్టి అది ఆయనకు జైలుకు పంపే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు దాదాపు ముందుగా 14 రోజుల రిమాండ్ అయితే విధించే అవకాశం మనకు కనిపిస్తుంది. బలరాం, కళ్యాణ్, అంటే లొంగిపోవడం కావచ్చు, లేదంటే అదుపులోకి తీసుకోవడం కావచ్చు, వాట్ ఎవర్, బండి భగీరథ్ అయితే అక్కడికి చేరుకున్నాడు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏ రకంగా ఉండబోతోంది, విచారణ ఏ రకంగా సాగే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పటికే బాధితురాల్ని 3 సార్లు విచారించింది. ఖచ్చితంగా బండి భగీరథ్ ని ఈ పాక్సో కేసులో బలరాం బాధితురాలు ఎవరైతే ఉన్నారో 18 ఏళ్ల లోపు బాధితురాలు ఎవరున్నా ఆమె ఇచ్చిన ఫిర్యాదునే ఫైనల్ చేసుకుంటారు. ఆమె నిజంగా మైనర్ అయినప్పుడు బండి భగీరథ్ కి ఆ వాదనలు వినిపించే అవకాశం కూడా ఉండదు. ఏ రకంగా ఆమె ఫిర్యాదు ఇచ్చినా ఆ ఫిర్యాదే చెల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా బండి భగీరథ్ జైలుకు వెళ్లాల్సిన అవసరం అయితే వెళ్లే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. జైలుకు వెళ్లాల్సిందే కూడా, ఇందులో ఎలాంటి ఎగ్జామ్షన్ కూడా ఉండదు, ఎవరికి ఉండదు. మైనర్ విషయంలో ఆ కఠినమైన నిబంధన ఉంది, కఠినమైన శిక్షలు కూడా అమల్లో ఉన్నాయి. కేవలం ఒకే ఒక ఆప్షన్ ఇప్పుడు బండి భగీరథ్ అడ్వకేట్ చెప్తున్నట్లు, నిరంజన్ రెడ్డి చెప్తున్నట్లు, ఆ అమ్మాయి మేజర్ అని నిరూపించగలిగితే మాత్రమే బండి భగీరథ్ బయటకు వచ్చే అవకాశం ఉంది, ఆయన ఆ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. లేదంటే అమ్మాయి కుటుంబ సభ్యులకు, లేకుంటే అబ్బాయి కుటుంబ సభ్యులు, భగీరథ్ కుటుంబ సభ్యులకు ఏమైనా సయోధ్య కుదిరి వాళ్ళ మధ్య ఒక వాతావరణం, మళ్ళీ సుదృఢ వాతావరణం ఏమైనా ఏర్పడితే, ఇద్దరు అంగీకరిస్తే మాత్రమే భగీరథ్ ఈ వ్యవహారం నుంచి బయటపడే ఛాన్స్ కనిపిస్తుంది. లేదంటే ఖచ్చితంగా భగీరథ్ జైల్లో ఉండాల్సిందే. ఆ అమ్మాయి మైనర్ అయితే మాత్రం దాదాపు 20 ఏళ్ల పాటు కూడా జైల్లో ఉండే కఠినమైన సెక్షన్ అతనిపై నమోదై ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ, న్యాయ నిపుణులు, వాదోపవాదాలు, సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో దాన్ని బట్టి బండి భగీరథ్ భవితవ్యం అనేది తేలబోతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. రైట్, మొత్తంగా బండి భగీరథ్ అయితే పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా ఒక వాదన వినిపిస్తూ ఉండగా, లేదు మేమే అప్పా జంక్షన్లో బండి భగీరథ్ను అదుపులోకి తీసుకున్నామంటూ కూడా మరో వాదన పోలీసులు వినిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, 9 రోజుల అజ్ఞానం తర్వాత కొద్దిసేపటి క్రితమే బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు చేరుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే, అంటే సుమారుగా 8:30 ప్రాంతంలో అప్పా జంక్షన్ వద్ద బండి భగీరథ్ కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించారు. అందుకు సంబంధించిన విజువల్స్తో పాటు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పిఎస్కు బండి భగీరథ్ చేరుకున్న కొద్దిసేపటికే సైబరాబాద్ సిపి కూడా బండి భగీరథ్ను తాము అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామంటూ ఒక ప్రకటన చేయడం ప్రస్తుతానికి అయితే కొంత హైడ్రామా చూసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి, ఎందుకంటే పాక్సో కేసు నమోదైన సమయం దగ్గర నుంచి కూడా కొంత ఇతడిని పట్టుకోవడంలో ఇటు పోలీసులు కొంత నిర్లక్ష్యం వహించారు, జాప్యం చేశారని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన కొద్ది రోజులకే ఇటు కుకట్పల్లి డీసీపీ నేతృత్వంలో కూడా ఒక కమిటీ సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ అధికారి రితురాజ్ సమక్షంలో కొంత స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా పలు సెక్షన్లను కూడా జోడించిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఇటు ఈ బండి భగీరథని పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేయలేదని కూడా కొంత వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి
ప్రస్తుతానికైతే నిన్న అర్ధరాత్రి వరకు ఆ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి సుదీర్ఘ వాదన జరిగిన తర్వాత మధ్యంతర బెయిల్ ఇవ్వలేమంటూ కూడా కరాఖండిగా హైకోర్టు తెలిచేసిన నేపథ్యంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బండి భగీరథ్ లొంగిపోతారంటూ కూడా అనేక వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు పోలీసు వర్గాలకు సంబంధించి చూసుకుంటే కూడా 4 ప్రత్యేక బృందాలతో కూడా బండి భగీరథను ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. కానీ ఎగ్జాక్ట్గా సాయంత్రం 8:30 గంటల ప్రాంతంలో కూడా అతన్ని కుటుంబ సభ్యులు అటు బేట్ బషీరాబాద్ పోలీసులకు ఇటు అప్పా జంక్షన్ వద్ద అప్పగించామంటూ కూడా ప్రకటన చేయడం, కొద్దిసేపటికి అందుకు సంబంధించి కూడా మరొక ప్రకటన రావడం కొంత గందరగోళం రేపినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అంతే గడిచిన కొద్ది రోజులుగా ఇటు సైబరాబాద్ పోలీసుల మీద కూడా కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 9 రోజులు గడుస్తున్న పోక్సో కేసుకు సంబంధించి కూడా నిందితుడిని అరెస్టు చేయలేకపోయారని కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో వైపు బండి భగీరథ్ సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించిన కొద్దిసేపటికే సైబరాబాద్ సిపి కూడా తాము లొంగిపోలేదు, అరెస్ట్ చేశామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా కొంత హైడ్రామా సృష్టించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే ఆయనని బండి భగీరథను ఇటు బేట్ బషీరాబాద్ పోలీసులు కూడా పిఎస్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక అధికారైన రుతురాజ్తో పాటు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి కూడా ప్రస్తుతానికైతే నిందితుడు సమక్షంలో కూడా విచారణ సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అతడికి వైద్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా ఇటు పిఎస్కు తరలించినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఏ క్షణమైనా కానీ మేడ్చల్ జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మన విజువల్స్లో చూసుకుంటే కూడా కొద్దిసేపటి క్రితం నుంచి కూడా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణమైనా కానీ బండి భగీరథను మేడ్చల్ కోర్టుకు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ అంటే లొంగిపోయిన తర్వాత వైద్య పరీక్షలు అందించడం, మరొక హాఫ్ అవర్ నుంచి 45 మినిట్స్ లోపల కూడా వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా మేడ్చల్ న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరచడం కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా మేడ్చల్ కోర్టు ఆవరణకు సంబంధించి కూడా సిబ్బంది రావడం, అక్కడ కొంత హడావుడి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొన్ని నిమిషాలు అంటే సుమారుగా ఒక 40 నిమిషాల తర్వాత అంటే ఎగ్జాక్ట్గా 11 గంటలకి న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా సమయం కోరినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏ క్షణమైనా కూడా పేట్ బషీరాబాద్ పిఎస్ నుంచి కూడా ఆ బండి భగీరథను మేడ్చల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక రొటీన్గా ఈ కేసుకు సంబంధించి 14 రోజుల రిమాండ్ ఉంటుంది. ఫోక్సో కేసుకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి బెయిల్ కూడా అప్పీల్ చేసే అవకాశం లేదు. 3 నెలల వరకు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకొని మరికొద్ది సేపట్లో పేట్ బషీరాబాద్ పిఎస్ వద్ద నుంచి కూడా మేడ్చల్ జడ్జి వద్ద హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే పోలీసులు ఎదుట లొంగిపోయాడు చెప్పారు, అంతకు ముందే ఒక ప్రత్యేక బృందాన్ని కూడా పేట్ బషీరాబాద్ పిఎస్కి రప్పించుకున్నారు. అంటే పూర్తి స్థాయిలో పక్కా సమాచారం పోలీసులకు ఉంది. లొంగిపోయారని కూడా ఇటు ఎప్పటికే బండి భగీరథ్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో కూడా పోలీసులకు అప్పగించామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కొద్దిసేపటి తర్వాత మన సిపి ప్రకటన చేయడం ప్రస్తుతానికైతే కొంత విమర్శలు పాలవుతున్న నేపథ్యంలో కూడా దాన్ని కప్పించుకునేందుకే ఈ ప్రకటన చేసినట్టుగా మనం భావించాల్సి. ప్రస్తుతానికైతే వేట్ బషీరాబాద్ పిఎస్లో బండి భగీరథ్ ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ నుంచి కూడా మేడ్చల్ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. బలరాం కిరణ్, అంటే జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత రేపటి నుంచి ఏంటుంటుంది ప్రొసీజరు? అంటే విచారణ చేపట్టబోతున్నారా? ఇప్పటికే బాధితురాలకి 3 సార్లు ఇప్పటికే బాధితురాల నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. భగీరథ్ కూడా విచారణ చేస్తారా? తన వెర్షన్ కూడా వినే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ప్రస్తుతానికైతే నిందితుడు లొంగిపోయిన 24 గంటల లోపు జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనిపింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా 9 రోజుల పాటు జాప్యం జరిగింది. కాబట్టి నేరుగా నిందితుడే పోలీసు ఎదుట లొంగిపోయాడు. కాబట్టి ప్రస్తుతానికైతే ముందుగా రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఎందుకంటే ఈరోజు ఇటు బండి భగీరథ్ లొంగిపోక ముందే ఇటు బాధితురాలితో పాటు బాధితురాలి తల్లి వద్ద నుంచి కూడా సుమారుగా 45 నిమిషాల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఆ తర్వాత ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో పాటు
పాటు తాజాగా ఈరోజు కూడా సుమారుగా జడ్జి ముందు మేడ్చల్ జడ్జి సమక్షంలోనూ కూడా బాధితురాలి వాంగ్మూలంతో పాటు తల్లి వాంగ్మూలంతో పాటు మరికొంతమంది వాంగ్మూలాలను కూడా ఇప్పటికే స్వీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా అంటే ఈరోజు ఖచ్చితంగా ఇటు న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఏ కేసులో సంబంధించి కూడా 24 గంటల సమయం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే జాప్యం జరిగిపోయింది, చాలా ఆలస్యమైంది కాబట్టి అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో 11 గంటల లోపు కూడా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే వైద్య పరీక్షల పూర్తి ముగిసిపోయిన తర్వాత కూడా ఏ క్షణంలో అయినా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత రెగ్యులర్గా 14 రోజుల రిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ పోక్సో కేసుకు సంబంధించి కూడా ఇటు మరొకసారి ఎందుకంటే ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వుల సంబంధించిన వాదన జరుగుతున్న నేపథ్యంలో కూడా వెకేషన్ బెంచ్ మరొకసారి అంటే 21వ తేదీన ఇటు మధ్యంతర బెయిల్ సంబంధించి ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా మరొకసారి తీర్పు వెల్లడిస్తామంటూ కూడా న్యాయమూర్తి ఇప్పటికే చెప్పిన పరిస్థితి కాబట్టి ఇక ఈ కేసుకు సంబంధించి కూడా కొంత బండి సంజయ్ సంబంధించిన బండి భగీరథ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బెయిల్ కోసం ఎదురు చూస్తాం. కొంత జాప్యం జరిగింది, కొంత ఆలస్యమైన నేపథ్యంలో తామే న్యాయస్థానాన్ని చట్టాన్ని గౌరవిస్తూ తామే తమ కొడుకుని పోలీసులకు అప్పగిస్తామంటూ కూడా బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే బేట్ బషీరాబాద్ పిఎస్లో నిందితుడు బండి భగీరథ్ ఉన్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. రుతురాజ్ కొద్దిసేపటి క్రితం వెళ్ళారు. ఇద్దరు డీసీపీల సమక్షంలో కూడా ప్రస్తుతానికైతే కొంత విచారణ సాగుతుంది. ఇప్పటికే బాధితురాలు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇతడి వద్ద నుంచి కూడా కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేసి అందుకు సంబంధించిన ప్రొసీజర్ను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత వైద్య పరీక్షల తర్వాత కూడా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మరొక 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాత్రికే జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాధితురాలపై లైంగిక దాడి జరిగినట్లుగా చెబుతున్న ప్రాంతాల్లో పోలీసులు పంచనామా చేశారు. మొత్తం 3 ప్రాంతాల్లో తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు ఆరోపిస్తుండగా ఆ ప్రాంతాల్లో ఎంఆర్ఓ సమక్షంలో పోలీసులు పంచనామా చేశారు. వివరాలన్నీ సేకరించారు. మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. మేడ్చల్ కోర్టుకు వెళ్లిన బాధితురాలు ఆమె తల్లి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు ఇప్పుడు మేజిస్ట్రేట్ ముందు వీడియో రికార్డింగ్ ద్వారా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ స్టేట్మెంట్ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.